మోని పాప ఇందాక పాల ప్యాకెట్లో జెప్టోలో ఆర్డర్ పెడితే స్లామ్ బుక్ అని 0 యాడెడ్ వాల్యూతో ఫ్రీగా అని చూపించాడు. ఓకే. ఈ మంత్ రేపు సండే ఫ్రెండ్షిప్ డే కదా. ఓకే, ఫ్రెండ్షిప్ డేకి స్లామ్ బుక్ ఇచ్చాడా? అంటే దాని రిఫరెన్స్గా ఏదో ఒకటి. అదే లాస్ట్ టైం హోలీ అని కూడా కిట్ ఇచ్చాడు, హోలీ కిట్ అని. స్లామ్ జెప్టోలో ఇలాంటివి ఉంటాయి. స్లామ్ బుక్ అంటే నేను 10-15 పేజీలతో ఎక్స్పెక్ట్ చేశాను. ఇది ఎందుకు ఇస్తున్నాడా అని చూస్తే ఇది ఏమి ఇచ్చాడో చూడు ఒకసారి. ఓపెన్ చేస్తే ఒక్కసారి నిజంగా ఇంటర్లో రాసిన స్లామ్ బుక్ గుర్తొచ్చింది. అప్పుడు ఏముందబ్బా దాంట్లో? వీడు కూడా స్పెషల్గా చూడు, బ్రింగ్ బ్యాక్ 90s అంట. అంటే 90s వాళ్ళ కోసం ఇచ్చినట్టున్నారు. అంతే 90s ఆ జనరేషన్ వాళ్ళే అయి ఉంటుంది స్లామ్ బుక్ వాడిన లాస్ట్ వాళ్ళు. అవును, అందుకే క్రియేట్ చేస్తాడు కూడా. స్కూల్ డేస్కే ఫోన్లో చేసి కాంటాక్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరు స్లామ్ బుక్ వాడారు. ఈ రోజుల్లో అంత వీడియో కాల్స్ అయిపోయాయి పిల్లలు. సరే ఊరికే తమాషా ఫిల్ చేస్తావా? ఓకే, ఫిల్ చేయబడలేదులే, ఆన్సర్ చేయి. ఇవన్నీ స్టార్టింగ్లో ఉండేది నేము, పేరెంట్స్ కాల్ మీ, ల్యాండ్లైన్ నెంబర్ గుర్తుందా? నీ ఫోన్ నెంబరు, ల్యాండ్లైన్ నెంబర్ నీకేమైనా? నాకు గుర్తుంది, 232-346 అనుకుంటా. అప్పట్లో ఉండేది కదా. ఎంత నాకు 10th వరకు కూడా ఉండింది ల్యాండ్లైన్ నెంబరు. ఫస్ట్ ఈమెయిల్ ఐడి అంట. ఫస్ట్ ఈమెయిల్ ఐడినా? ఫస్ట్ ఈమెయిల్ ఐడి చాలా అప్పట్లో తెలియక చాలా చాలా క్రియేట్ చేస్తూ ఉండేవాళ్ళం కదా, మర్చిపోయే వాళ్ళం పాస్వర్డ్. నేను ఫస్ట్ ఈమెయిల్ అంటే మెయిల్ వాడింది ఇంటర్లో. అది ఎందుకు, ఫేస్బుక్ క్రియేట్ చేసుకోవడం కోసం మెయిల్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, అవును కదా, అప్పుడు ఫస్ట్ ఫేస్బుక్ తర్వాత జీమెయిల్ అలా ఉండేది. అట్లా దానికోసం వాడా. బ్రింగ్ బ్యాక్ ద 90s అంట. ఈ కొంచెం ఆన్సర్ చేయి. ఓకే. మై ఫేవరెట్ చైల్డ్హుడ్ షో, నీకు బాగా ఇష్టమైన చిన్నప్పటి టీవీ షోనా? టీవీ షోనా, స్కూల్లో షోనా? టీవీ షో, దయచేసి సీరియల్స్. ఎస్, టీవీ షో మనసు మమత ఇస్ మై ఫేవరెట్ షో. అవునా? నాకైతే అమృతం. అమృతం బాగుంటుంది, బట్ మనసు మమత నేను 6th ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. 10th కూడా మధ్యలో బ్రేక్లో వచ్చి చూసి వెళ్ళేదాని అనమాట. బ్రేక్ సార్కి వాష్రూమ్కి వెళ్ళాలని చెప్పి వచ్చి ఇంటికి వచ్చి చూసి వెళ్ళేదాని అనమాట.